సోషల్ వెల్ఫేర్ పైన విముఖత ఆసక్తి చూపని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ నెలల కొద్ది ఫైల్స్ పెండింగ్లోనే గురుకుల విద్యార్థుల బట్టలు షూస్ కొనుగోలుకు నో క్లియరెన్స్ ప్రతిభా ప్రోత్సాహకాల కార్యక్రమానికి టైం ఇవ్వని కార్యదర్శి సచివాలయంలోనూ అందుబాటులో ఉండని వైనం శాఖ నుంచి రిలీవ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు. ఇది సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ ఉన్నాడు. ఈయన గతం లోపల సింగరేణి సిఎండిగా ఉండే దాదాపుగా అందరూ బీఆర్ఎస్ లీడర్లతోటి అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి అధికారి. ఈయనను తీసుకొచ్చి గురుకులాల కార్యదర్శిగా పెట్టేసరికి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టేసరికి ఈయనకు కొంచెం దీని నుంచి ఎప్పుడెప్పుడు రిలీవ్ అవుదామా అనేటువంటి ఆలోచనలో పడ్డాడట. అదేవిధంగా అధికారులకు అందుబాటులో ఉండవు. ఈయన సెక్రటేరియట్లో విజిటర్స్ టైమింగ్లో కూడా అందుబాటులో ఉండకుండా, ఇటు కింది స్థాయి అధికారులకు అందుబాటులో ఉండకుండా, ఫైళ్ళ పైన సంతకాలు పెట్టకుండా, ఇంకా ఈ మధ్య ఇప్పుడు ప్రతిసారి ప్రతిభా ప్రోత్సాహకాల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆ మంత్రులు అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డులు కొట్టించిన తర్వాత ఈయనకు టైం దొరకకపోయేసరికి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసారు. ఇది విద్యాశాఖ ఇప్పుడు సీఎం దగ్గరనే ఉన్నది. ఇట్లాంటి అధికారులను పెట్టుకుంటే విద్యాశాఖకు చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈయన చేస్తున్నటువంటి పనికి ఇప్పటికీ గురుకుల విద్యార్థుల బట్టలు షూస్ కొనుగోలుకి ఇప్పటికి కూడా క్లియరెన్స్ రాలేదు. ఇంపార్టెన్స్ ఫైల్స్ గురించి ఎన్నోసార్లు వివరిస్తే తప్ప వచ్చి సంతకం పెట్టని పరిస్థితి. ఈ శాఖ పైన చులకన భావం. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ఎన్ శ్రీధర్ సింగరేణి సంస్థకు సీఎండీగా వివరించారు. దీంతో ఆయనకు ఆ పార్టీ లీడర్లతోటి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన సెక్రటేరియట్లో ఉండకుండా, అధికారులకు అందుబాటులో ఉండకుండా, అధికారులు చెప్పింది వినకుండా, వినడానికి టైం ఇవ్వకుండా, విన్న ఇంట్రెస్ట్ చూపెట్టకుండా ఇట్లా ఎన్ శ్రీధర్ పద్ధతి ఉన్నది. ఇట్లాంటి అధికారులను విద్యాశాఖలో పెడితే విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి విద్యాశాఖకు చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీలైనంత తొందరగా మార్చాల్సి ఉన్నది. చూద్దాం ఈయన ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడట అంటే, ఇప్పటికీ గురుకులాలు స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళకు ట్రంక్ పెట్టెలు, ఆ షూస్, వాటికి సంబంధించినట్టు అన్నీ ఇవ్వాలి. పిల్లలకు డ్రెస్సులు కూడా ఇప్పుడు కేంద్రం డేటా ఇవ్వకపోవడంతో కేంద్ర వాటా రాలే. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లోపల ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తూ ఉన్నది. గతం లోపల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రమే 100% ఫీజును చెల్లించే స్కీము అమల్లో ఉండేది. కానీ కిందటిసారి కేంద్ర ప్రభుత్వం మేము 40% ఇస్తాం, 60% నిధి, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తే మేము 60% నిధులు ఇస్తామని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ వాటన్నిటినీ కూడా విద్యార్థుల అకౌంట్ల లోపలనే మేము అమౌంట్ జమ చేస్తాం. బ్యాంక్ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా పోర్టల్లో మీరు అన్నిటినీ ఎంట్రీ చేయాల్సి ఉంటుందనే ఒక కండిషన్ పెట్టింది. ఇప్పటి వరకు ఎస్సీ శాఖ సెక్రటరీ హోదా లోపల ఎన్ శ్రీధర్ ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో గత ఏడాది కేంద్రం నుంచి రావాల్సినటువంటి 250 కోట్ల రూపాయలు రాలేదు ఎస్సీ శాఖకు. ఇది ఎన్ శ్రీధర్ చేసిన పని. ఇప్పుడు ప్రతి ఏటా గురుకులాల లోపల కొత్తగా జాయిన్ అయినటువంటి పిల్లలకు డ్రెస్సులు, షూస్, ట్రంక్ పెట్టెలు ఇస్తూ ఉంటారు. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే ఆ సెక్రటరీ హోదా లోపల శ్రీధర్ క్లియరెన్స్ ఇస్తేనే టెండర్లు పిలుస్తారు. ఇప్పటి వరకు ఆ ఫైల్ పైన ఆయన సంతకం చేసింది లేదు. దీంతో స్కూళ్ళు స్టార్ట్ అయినాక పిల్లలకు ఈ ట్రంక్ పెట్టే షూసు ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇక ఈయన టైం ఇవ్వకపోయేసరికి సీఎంఏ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎన్ శ్రీధర్ మన విద్యాశాఖలో ఉంటే ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది.